ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కార్తీక మాస అమావాస్య మాస శివరాత్రి శుభాకాంక్షలు. అలాగనే కాళభైరవ జయంతి ఆశీస్సుల చేత అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఎవరికి ఎలాంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార సంబంధిత దోషాలను తొలగించి నిత్య ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 16/11/2025 నుండి 30/11/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్ర సంచార స్థితి స్వక్షత్రకారకుడు, వృశ్చిక రాశిలో రవి భగవానుడు మరియు కుజుడు స్వక్షత్రకారకుడు మరియు బుధుడు కూడా అక్కడే సంచార స్థితి, త్రిగ్రహ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు, కుజ భగవానుడు, బుధ భగవానుడు రాశిలో సంచారం చేయడము, అర్ధాష్టమ రాహు భాగ్యస్థానంలో 12 సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, మాస శివరాత్రి సందర్భంగా, పోలి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వలన నరదృష్టి, శత్రుదృష్టి, వాస్తు దృష్టి ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, పితృకారకుడు రవి భగవానుడు రాశిలోని సంచారం చేయడము, కుజ భగవానుడు రుణరోగ శత్రుకారకుడు రాశిలోనే ఉండడము, బుద్ధి భగవానుడు బుధుడు కూడా బుధాదిత్య రాజయోగంతో త్రిగ్రహ సంచార స్థితితో రాశిలో సంచారం చేయనప్పుడు ఓపిక, పట్టుదల, సహనం, దానం, ధర్మం, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితేనే ఆరోగ్యంగా ఆనందకరమైన సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, భజన సేవా రంగంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాదు అంతా నాకు తెలుసు, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే అసలే సీజన్ అనుకూలం కానటువంటి రోజులు. అంటే బైక్ పైన ప్రయాణం చేసేవారు మంచు కురుస్తున్న సందర్భంలో మితిమీరిన వేగంతో బైక్ ప్రయాణాలు చేయడాలు కానీ, కారు ప్రయాణాలు చేయడం కానీ, నది ఉంది కదా అని చెప్పి, నీరు ఉన్నాయి కదా అని చెప్పి నేను స్నానం చేస్తానని అనుకున్నట్లయితే అనేక రకాల వాహన గండములు, ప్రమాద గండములు పొంచి ఉన్నాయి. కుజదోషంతో కూడుకున్నటువంటి జీవన విధానంలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఏ పని చేసినా 1కి 1000 సార్లు ఆలోచించాలి. పెద్దవారు చెప్తుంటారు ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించమని. కానీ గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుకనే 1000 సార్లు ఆలోచించి చేయగలిగితే కుటుంబంలో మీరు ఎవరిని బాధ పెట్టరు, మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రాహు పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు, భాగ్యంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు, రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు, వ్యయంలో శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం పొందాలి అన్నట్లయితే కందిపప్పును పిండిగా ఏర్పాటు చేసి ఆ కందిపప్పుతో పిండితో చేసినటువంటి ఎర్రటి కుంకుమను వేసి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, లేదా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడము చేసి, అలాగనే నవధాన్యములను నానబెట్టి లేకపోతే కేసరి లాంటి ఎర్రటి
ప్రసాదంను నైవేద్యంగా ఏర్పాటు చేసి ఎర్రటి వస్త్రాలని భగవంతుడికి అలంకారం చేసి సంపూర్ణమైనటువంటి భగవంతుడికి దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దాన ధర్మాలను ఆచరింప చేయడం వలన కుజదోషం, అర్ధాష్టమ రాహుదోషం, గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి అఖండ ఆయురారోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మిలిటరీ రంగంలో ఉండబడిన వారు, అలాగే హోటల్ రంగాల్లో ఉండబడిన వారు చాలా సమయస్ఫూర్తి అవసరం అని చెప్పి గమనించాలి. వారిని చేయడం వలన, దర్శించడం వలన సకలమైనటువంటి వాస్తు దోషము, నరదృష్టి, తంత్రదృష్టి, తాంత్రిక దృష్టి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి కూడా గమనించగలగాలి. విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాస శుక్లపక్షంలో అందరికీ ఐశ్వర్యం ప్రసాదించాలని మనం కూడా ఒకసారి మనసారా కోరుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయాన్ని వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని చెప్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడినటువంటి స్వల్పమైనటువంటి అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాము అనేటువంటిది విన్నపం. కనుక ఈ కింది నెంబరు సంప్రదించి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో, మార్గశీర్ష మాసంలో అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు. అంటే అక్షయము అనగా నశించబడినటువంటిది. అలాగే మనము ఇంట్లో పెట్టుకొని, పూజా మందిరంలో పెట్టుకొని, లేదా వ్యాపార సంస్థలో పెట్టుకొని ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఓం కాళభైరవాయ నమః, ఓం కాళభైరవాయ నమః, ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ 12 సార్లు అలా తిప్పడం వలన సంపూర్ణమైనటువంటి గృహంలో ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన దోషము, వాస్తు దృష్టి, సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అందరికీ శుభం, జయం, ఐశ్వర్యం, ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా మహాదేవుని కోరుకుందాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.